అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నరసు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఎన్నికల తర్వాత 2024-23 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు పైగా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉండడం, వాళ్ళతో తిరగడం, లేకపోతే ఆ పార్టీలో వ్యక్తులతోటి ముఖ్యమంత్రులను కలవడం, ఇదంతా కూడా ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు అనే విషయం ప్రచారం జరగడం. దీని మీద సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజాప్రతినిధులు అంటే పార్టీ ఫిర్యాదులు అనే అంశం మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత నుంచి కూడా ఎవరైతే స్పీకర్ గారికి వీళ్ళ మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనే అంశం మీద మాత్రం గట్టిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు ఉంటున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉండవు అనే అంశం ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో ఖచ్చితంగా దీన్ని కోర్టు కొంచెం సీరియస్గా తీసుకున్నట్టు కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ అంశం జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో అది కొంచెం డిగ్రేడ్ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొంచెం కోర్టు కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ అంశం మీద కూడా ఎవరైతే మనకి ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా వివరణ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం పార్టీ ఫిరాయింపులు అనేది ఈ రోజు కాదు, గతంలో కూడా అనేక సార్లు జరిగాయి. అయితే ఎవరైతే ఈ యొక్క స్పీకర్ గారు ఉంటారో స్పీకర్ గారు సరైన టైంలో నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి ఒక సమయం అంటూ ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాదనలు వినిపించారు. స్పీకర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు తీసుకుంటారు, ఏ టైం తీసుకుంటారు, ఎంత సమయం తీసుకుంటారు అనేది చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోలేని పక్షంలో ఎప్పుడు తీసుకుంటారు, ఎంత సమయం కావాలని కూడా చెప్పాలనే విషయం మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టే స్పీకర్ గారిని అడగాలి అనే విషయంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి టచ్లో వెళ్ళారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం తాము ఎట్టి పరిస్థితులు తీసుకోమని కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే ఉప ఎన్నికలు అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటిలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఉప ఎన్నిక అనే అంశం ఏదైతే ఉందో అది చాలా బలంగా పనిచేసింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే అది టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా మారాయి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనుకూలంగా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశం కూడా టీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒకవేళ కనుక సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఏదైనా గైడెన్స్ ఇచ్చినట్లయితే మాత్రం ఆ గైడెన్స్ ప్రకారం ఏదైనా యాక్షన్ తీసుకున్నావు నిజంగా ఉప ఎన్నికలు వచ్చినట్లయితే మాత్రం, ఎందుకంటే రిటర్న్ తీసుకోను వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే మేము ఎట్టి పరిస్థితులు తీసుకోమని చెప్పి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మాత్రం ఖచ్చితంగా స్పీకర్ గారు కొంత సమయం ఉండాలి. ఏదైతే పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో స్పీకర్ గారు తీసుకొని కొంత సమయం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ సమయం ఎంత అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు తీసుకుంటామో అని కాలయాపన చేస్తారనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీలు చాలా బలంగా వాదించారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఏమైనా గైడెన్స్ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు అంటే ఒకవేళ మళ్ళీ వీళ్ళు పార్టీ ఫిరాయింపుల అంశం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రాజీనామా చేస్తే మాత్రం లేదా వాళ్ళని సభ్యత్వం రద్దు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు రావు, ఎందుకంటే గతంలో ఎప్పుడు అలా జరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చే గైడెన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందని దాన్ని బట్టి మనం ఎదురు చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ.